హాయ్ అండి. వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ మధ్యకాలంలో నేను అసలుకి యోగానే చేయకోకుండా ఉండిపోతున్నానండి. దాదాపు 1 వీక్ పైనే అయిపోయింది నేను యోగా చేయకోకుండా ఉండటం. కొంచెం హెల్త్ బాగోలేదు. ఇంకా హెల్త్ బాలేదని చేయకోకుండా ఉంటే సరిపోతుందా? ఇంట్లో పనులైతే చేయాల్సిందే కదా! మా వాడికేమో స్కూల్ ఉంది. ఇంక స్కూల్‌కి ఆయనకి లంచ్ ప్రిపేర్ చేయాలి. ఒక పక్క అన్నం పెట్టేసాను. అన్నం ఉడుకుతుంది. ఇంకో పక్కేమో చట్నీకేమో ఇలాగా ఫ్రై చేసేస్తున్నాను. చట్నీ పప్పులు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇంక త్వరగా అయిపోతుందని. ఇంక మా వాడికి బాక్స్‌లోకి ఏదో ఒకటి కర్రీ పెట్టాలి కాబట్టి ఇంక పొటాటో అయితే కట్ చేస్తున్నాను. పొటాటో ఫ్రై అయితే తింటాడని చెప్పేసి పొటాటో ఫ్రై చేద్దామని చెప్పి పొటాటో కట్ చేస్తున్నాను. మా వోడు పొటాటో ఫ్రై, అరటికాయ ఫ్రై, లెమన్ రైస్, కర్డ్ రైస్ ఇలాంటివి అయితే తింటాడు. మిగిలిన పప్పు, చారు, రసము ఇలాంటివి ఏమన్నా పెట్టాము అని అంటే కనుక ఆ రోజు అసలు తినుకోకుండా బాక్స్ మొత్తం అలాగే వదిలేసి వస్తాడు. ఇంక ఎందుకు వచ్చిన గొల్లే అని చెప్పేసి ఇంక ఇలాగ రోజు ఏదో ఒకటి మార్చి మార్చి ఇంక వాడికి నచ్చినవే పెడుతూ ఉన్నాను. ఇంక ఇలాగైతే పొటాటో ఫ్రై పొయ్యి మీద వేసేసాను. ఇంకా అది కూడా మగ్గుతూ ఉంది. ఈలోపు మా వాడికి స్కూల్ టైం అవుతుందని చెప్పేసేసి వెళ్ళి లేపడానికని వెళ్ళాను. అప్పుడే ఇంక నేను లేపుదామనే లోపే లేచి కూర్చున్నాడు. ఇంక మార్నింగ్ అయితే వాటర్ అయితే ఇచ్చేసాను తాగమని చెప్పేసేసి. పొద్దున్నే ఎంప్టీ స్టమక్‌తో కనుక వాటర్ అనేది తాగితే కనుక మనకు మోషన్ అనేది చాలా ఫ్రీగా అవుతుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి అని చెప్పేసి ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఇడ్లీ పిండి కొంచెమే ఉంది. మా పిల్లలకి, మా వారికి మాత్రమే వస్తుంది. 2 ప్లేట్స్ మాత్రమే అయ్యింది ఇడ్లీ. సరే అని చెప్పేసి వాళ్ళ వరకు వస్తే తర్వాత నేను ఏదో ఒకటి వేసుకుందాంలే అని చెప్పి వాళ్ళ వరకు టిఫిన్ ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇంక కర్రీ కొంచెం సిమ్‌లో పెట్టేసేసేసి తిప్పుతూ కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసేసి ఇంకా అలా మగ్గనిచ్చేదాకా ఉన్నిద్దాంలే అని చెప్పి ఇంకా అలా మగ్గనిస్తూ మా వాడు ఏం చేస్తున్నాడా అని చూద్దామని పక్కకెళ్ళాను. ఈలోపు మా వారికి ఆఫీస్‌కి టైం అయిపోయింది. ఇంక వాటర్ పట్టేసుకొని ఇంక ఇది కూడా మగ్గిపోతే కారం కూడా వేసేసేసి తిప్పేసి ఇంక పక్కన పెట్టేశాను. ఇంక మా వాడికి స్నాక్స్ బాక్స్‌లోకి ఇంకా ఈరోజైతే గ్రేప్స్ పెడుతున్నాను. 10కి, 10:30 ఆ టైంకి బ్రేక్ ఇస్తారు. ఇంక అప్పుడు స్నాక్స్ తినమని చెప్పేసి చెప్తారు. సో, ఇంక కర్రీ అయిపోయింది. ఇంకా మా వాడికి బాక్స్ కూడా కట్టేద్దామని చెప్పేసి కొంచెం అన్నం అయితే ఆరుతుందని చెప్పి ఇంక బాక్సుల్లో అయితే అన్నం అయితే వేసేస్తున్నాను. స్నాక్స్ కింద ఆఫ్టర్‌నూన్ క్యారెట్ అయితే పెట్టాను. మా వారికేమో ఇట్లాగ బాక్సు టిఫిన్ పెట్టేశాను. పల్లీ చట్నీ ఇడ్లీ. ఇంకా ఆయనేమో ఆఫీస్‌కి వెళ్ళిపోతూ తింటారు. చూడు ఒకసారి. ఇంక రోజు అట్లా ఆఫీస్‌కెళ్ళేటప్పుడు నాకు పిల్లలకైతే బాయ్ చెప్తారు. ఇంక మా వారైతే అట్లా చూడుకోకుండా వెళ్ళిపోతున్నారని ఇంక ఇటు చూడు అనేసరికి చూసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంక మా వాడినైతే బ్రష్ చేపిచ్చేసి స్నానం చేపిచ్చేసేసాను. రెడీ అయితే చేసేసాను ఇంకా. రోజు ఇంకా వీడికి ఇట్లాగా సాక్సులు, షూసు, బెల్టు, టై అని స్కూల్ యూనిఫామ్ అని చెప్పేసేసి పిల్లల్ని రెడీ చేయాలంటే పెద్ద పని కదా! అది కాక చిన్న పిల్లల్ని పెట్టుకొని రెడీ చేయాలి అంటే పొద్దున్నే ఒకళ్ళే మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కదా! ఎవరూ లేకోకుండా మనం మాత్రమే మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేయాలంటే నాకైతే కొంచెం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. మా పాప చిన్న పాప కాబట్టి ఆమె వీడిని రెడీ చేసే టైంలో ఆమె నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఫైనల్‌గా మా వాడి లుక్ అయితే అది. ఇంకా మా వాడిని ఇంక రెడీ చేసేసాను. ఇంకా టిఫిన్ అయితే పెడుతున్నాను. షూస్ వేసి కూర్చోబెట్టి మరీ టిఫిన్ పెట్టాల్సిన పనేంటక్కా అని అనమాకండి. మా వాడికి సుమో వచ్చే టైంలో ఇంకా గబగబా వేసుకోమంటే వేసుకోడు. ఇంకా అందుకని చెప్పేసి మొత్తం రెడీ చేసి కూర్చోబెట్టేసేసి టిఫిన్ అయితే పెట్టేశాను. ఇంకా లంచ్ బాక్స్‌లోకి కర్రీ కూడా వేసేసేసి కలిపేశాను. ఇంకా కర్డ్ రైస్ కూడా పెట్టాను ఒక బాక్సు. ఈరోజు తింటాడో లేదో చూడాలి ఇంకా బాక్సు. ఇంకా అలా అయితే పెట్టేశాను. ఇంకా మా వాడికి స్కూల్‌కి టైం అయిపోయింది. ఇంకా సుమో అయితే వచ్చేసింది. ఇంకా సుమో అయితే ఎక్కిచ్చేశాను వాడిని. మా కంపెనీ నుంచే ఏదంటే సుమో అయితే ఇస్తారు స్కూల్ దాకా. అంటే మేము ఉండే ఏరియా నుంచి మా బాబు స్కూల్‌కి 7 కిలోమీటర్స్ అనమాట దూరము. ఇంకా అందుకని చెప్పి మా కంపెనీ వెహికల్ ఇస్తుంది. దాంట్లోనే ఇంకా స్కూల్‌కి అయితే వెళ్తాడు పిల్లలు. మ్యాక్సిమం మా కాలనీలో ఉండే పిల్లలందరూ ఇంకా అలాగే వెళ్తూ ఉంటారు. పెద్ద పిల్లలకేమో పెద్ద పిల్లలందరికీ కలిపి ఒక బస్ వేశారు. చిన్న పిల్లలకేమో ఇలాగ సుమో అనేది ప్రొవైడ్ చేశారు. అంటే అప్ టు బిలో 1 ఎల్‌కేజీ వరకు సుమో అనేది ప్రొవైడ్ చేశారు. ఇంకా మా వాడు వెళ్ళిపోయిన తర్వాత నేను, మా పాప ఇద్దరం ఇంకా ఫ్రెష్ అయిపోయాము. ఇంకా అయితే బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని చెప్పేసేసి అనుకున్నా. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని చెప్పి వచ్చేసరికి నాకు, మా పాపకి 2 ఇడ్లీలు మాత్రమే ఉన్నాయి. ఇంక మా ఇద్దరికి అది సరిపోవు కాబట్టి ఇంక దోస పిండి కొంచెం ఉంటే దోస అయితే పోసుకుంటున్నాము.
నేను మా పాప ఇంకా దోశను ఇడ్లీ 2 కలుపుకొని తింటూ ఉంటాము. జనరల్‌గా మా పాపకు పెట్టేసేసేసి తర్వాత అయితే నేను తింటాను. ఈరోజు ఇంకొంచెం లేట్ అయిపోయింది. నేను ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టుకొని ఆమెను ఫ్రెష్ చేసేసరికి ఇంక లేట్ అయిపోయింది. సో, నాకు కూడా ఆకలేసేస్తుంటుంటే ఇంకా ఆమెకు పెట్టుకుంటూ నేను కూడా అయితే టిఫిన్ తినేసాను. మా పాప టీవీ పెట్టు, టీవీ పెట్టు, టీవీ పెట్టు అని అంటూ ఉన్నింది ఇంకా. ఆమెకైతే టీవీ పెట్టుకోకుండా కొంచెం కబుర్లు చెప్తూ అటు ఇటు చూపిస్తూ టిఫిన్ అయితే పెట్టాను. ఇంకా ఆమె కూడా టిఫిన్ అయితే తినేస్తూ ఉన్నింది నాతో పాటు. చిన్నపిల్లలకి టీవీలు, ఫోన్లు పెట్టుకోకోకుండా అటు చూడు, ఇటు చూడు అని కబుర్లు చెప్పుకుంటూ పెట్టాలంటే చాలా టైం టేకెన్ కదండీ! అందులోనూ మా పాప ఎంతసేపు టీవీ పెట్టు అంటుంది. లేకపోతే బయటికి తీసుకెళ్ళు అంటుంది. ఇంక అలాగ మాటలు చెప్పుకుంటూ టిఫిన్ అయితే తినేసాము ఇద్దరము. ఇంకా ఇద్దరం టిఫిన్ అయితే తినేసాము. ఇంకా నాకు కొంచెం పనైతే ఉన్నింది. ఇంక మిగిలిన పనులు అంటే వాషింగ్ మిషన్‌లో బట్టలు వేయటము, తర్వాత ఆ బట్టలు తీసి ఎండేయటము అలాంటి పనులు కొంచెం ఉన్నాయి. అది కాక ఇంకా వీడియో కొంచెం ఎడిట్ చేయటము, ఆ పనులు కూడా ఉన్నాయి. దానికి వాయిస్ ఓవర్ ఇవ్వటము, ఎడిట్ చేయటము ఆ పనులు కూడా ఉన్నాయి. సో, ఆ పనులైతే చేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంక నేను టైం 11 అయిపోయింది. ఇంక వంట చేద్దామని చెప్పేసి అనుకున్నాను. మా పాప నాకేదో స్నాక్స్ ఇవ్వు అని చెప్పేసనంటే ఇంకా తినే వేరు చే అదే ఏమంటారు వాటిల్ని? ఉప్పు శనగల్ని పెడితే ఆమె తినుకోకుండా తీసుకొచ్చి ప్లేట్‌లో పెట్టుకొని అట్లా పెట్టుకొని నాకు పెదం కొరికేసుకొని నాకు నొప్పి పుడుతుంది నువ్వొచ్చి చూద్దువురా అని చెప్పి నన్ను అరగంట సేపు కూర్చోబెట్టేసింది. ఇంకా ఫాస్ట్‌గా అయితే వంట స్టార్ట్ చేయడానికి ఇంకైతే వచ్చేసాను ఇంకా. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఊరు నుంచి మనము మినప్పిండి వడియాలు తెచ్చుకున్నాం కదా! మీ అత్తయ్య ఇచ్చారు కదా! కర్రీ చేయొచ్చు కదా అని చెప్పి మా వారు చాలా రోజుల నుంచి అడుగుతూ ఉండేసరికి ఇంక ఈరోజైతే చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇంక ముందైతే ఇలాగ పిండి వడియాలనైతే వేయించేసుకున్నాను నూనెలో ఎర్రగా. ఇంకా అదే ఆయిల్‌లో కొంచెము పోపంతా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి బాగా వేపుకున్నాను. ఇంకా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసాను. అవి కూడా వేపుకుంటున్నాను. మేము పెట్టుకోవడానికి మాకు కుదరదండి. ఎందుకంటారా మా ఉండే ఏరియాలో కోతులు బాగా ఎక్కువగా ఉంటాయి. మనం మన ఇండ్లు దాటి బయటికెళ్ళాము అంటే కనుక పైకి ఏదన్నా ఎండబెట్టుకోవడానికి వెళ్ళినా, ఏదన్నా చేసుకోవడానికి వెళ్ళినా కానీ ఏది పెట్టుకున్నా కానీ కోతులనేవి బతకనివ్వవు. మొత్తం పాడు చేసేస్తూ ఉంటాయి. సో, అందుకే ఊరికెళ్ళినప్పుడు మా అమ్మో లేకపోతే మా అత్తయ్యో ఏదన్నా వడియాలు, మిరపకాయలు అలాంటివి పెడితే కనుక తెచ్చుకుంటూ ఉంటానింకా. సో, ఇంక ఈసారైతే మా అత్తయ్య పెట్టారు. ఇంకా సమ్మర్ హాలిడేస్‌కి ఇంటికెళ్ళినప్పుడు మా అత్తయ్య పిండొడియాలు పెట్టారు. అవి తెచ్చుకున్నాను ఇంకా. ఇంకా టమాటాలు కూడా వేసుకున్నాను. అవి కూడా మగ్గిపోయినాయి. తర్వాత ఉప్పు, కొంచెం కారము, పసుపు అదంతా వేసుకొని బాగా మగ్గనిచ్చేసుకున్నాను. ఇంక ముందుగానే చింతపండు అనేది నానపెట్టుకున్నాను కదా! ఇంకా ఆ చింతపండుని పులుసు అనేది పోసుకుంటున్నాను. ఆ చింతపండు పులుసులో అవి కొంచెం బాగా మరుగుతున్నప్పుడు దాంట్లో లాస్ట్‌లో ఈ మినప్పిండి వడియాల కర్రీకి ఇలాగా వేసుకుంటే కనుక ఈ పొడి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఏమేమంటే మినపప్పు, పచ్చనిపప్పు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది అనేది పౌడర్ చేసుకొని పెట్టుకొని ఆ పౌడర్ అనేది కర్రీ లాస్ట్ ఫైనల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వేసుకుంటే కనుక కర్రీకి బాగా టేస్ట్ వస్తుంది. సో, అందుకని ఇంకా అలా ఏపేసుకుంటున్నాను బాగా. ఇంక ఇది కూడా కర్రీ అనేది ఇంకొంచెం బాగా మరుగుతుంది. ఇంక దగ్గరికొస్తుంది అన్న టైంలో కొంచెం నేను ఇంకా ముందుగా వేయించి పెట్టుకున్న వడియాలను కూడా దాంట్లో వేసేసేసి బాగా ఒక 2 పొంగులొచ్చేదాకా మరగనిచ్చాను. ఇంక ఇలా ఇవి చల్లారిపోయింది. ఇంక దీన్నైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇంకా కూర కూడా దగ్గరకొచ్చేసేసింది. మనం పట్టుకుంటే ఇంకా వడియం అనేది ఇంకా మెత్తగా వచ్చేస్తుంది. ఇంకా మరీ ఎక్కువగా ఉంచాము అంటే కనుక వాటర్ బాగా పీల్చేసుకొని అవి బాగా పప్పు అయిపోతాయి. సో, అలా అంత దాకా ఉంచుకోకుండా కొంచెం గట్టిగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఇంక ఫైనల్‌గా ఒక స్పూన్ అయితే ఈ పొడిని వేసుకుంటే కనుక కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో, నేను ఇంకా మిక్సీ పట్టేసిన పౌడర్‌ని కూడా కర్రీలో వేసుకొని ఇంకా మొత్తంగా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇంక ఫైనల్‌గా కొత్తిమీర అయితే చల్లేసుకుంటున్నాను.
మీలో ఎంతమందికి మీ మినపప్పు వడియాలతోటి కర్రీ చేసుకుంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా వారికైతే ఈ కర్రీ చాలా అంటే చాలా ఇష్టము. ఇంక వంట చేసేసరికి అంట్లు బాగా ఎక్కువ వచ్చేసినాయి. టిఫిన్ అంట్లు, వంట చేసిన అంట్లు ఇవన్నీ బాగా ఎక్కువగా ఉండిపోయినాయి. ఇంకా ఈ అంట్లయితే తోమేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. జనరల్‌గా నాకు అంట్లు తోమటం, ఇల్లు ఊడవటము అలాంటివి అవి చూపించడం అంత ఇష్టం ఉండదు. కానీ కొంతమంది కామెంట్ చేస్తారు కదా! మీరు ముందే కడిగేసేసేసి ఎప్పుడుదో పాత వీడియో మాకు పెట్టారు. మీరిప్పుడు చేయలేదు అని చెప్పేసి అనకూడదని ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. సో, ఎప్పుడు అంట్లో అప్పుడే తోమేసుకుంటాను మ్యాక్సిమం వరకు. ఎందుకంటే మా పాప ఏ టైంలో ఎలా ఉంటుందో తెలీదు. ఆమె ఫ్రీగా ఆడుకున్న టైంలోనైతే అంట్లు తోమేసుకుంటే మాకు పనైపోతుంది అని చెప్పేసేసి నేను ఆమె ఆడుకునేటప్పుడే ఇంకా పనైతే చేసేసుకోవడానికి రెడీ అయిపోతాను మ్యాక్సిమం. ఇంకా ఆమె ఏదన్నా పేచీ పెట్టింది అనుకుంటే కనుక ఆ రోజు పని ఆగిపోతుంది. ఇంకా అలాగే సాగిపోతూ సాయంత్రం దాకా ఉండిపోతుంది. ఇంకా ఇలాగైతే అంట్లు మొత్తం తోమేసుకుంటున్నాను. ఇంక ఫైనల్‌గా అయితే అంట్లు మొత్తం తోమేశాను. ఇంకా టిఫిన్ చేసిన అంట్లు, వంట చేసిన అంట్లు అన్నీ తోమేశాను. ఈ మినపప్పుతో చేసిన కర్రీ ఒకటే కాదండి. ఇంకా నేను అన్నం, రైస్ వండేశాను. బెండకాయ ఫ్రై చేశాను. పొద్దున మా వాడి కోసం ఆలు కర్రీ ఫ్రై చేశాను కదా! అది కొంచెం ఉండిపోయింది. వాడి కోసం వండిన అన్నం కొంచెం ఉండిపోయింది. రసం పెట్టేశాను. ఇంక ఈ కర్రీ ఒకటి మినప్పిండి వడియాలతో చేసిన కర్రీ, ఇంక పెరుగు ఫైనల్‌గా. ఇది ఈరోజు మా లంచ్ అండి. ఇంకా కర్రీ అయితే చేసేసాం కదా! టేస్ట్ ఎలా ఉందో ఏంటో అనేది నేను టేస్ట్ చేసి చెప్తాను. ఇంక నేను అలా కలుపుకొని తింటూ ఉంటుంటే మా పాప వచ్చేసింది. నేనేదో చేసేస్తున్నాను, చూసేస్తున్నాను అని చెప్పేసేసి. ఆమె కూడా వచ్చి ఉండి తింటాను, చేస్తాను అన్నట్టుగా వచ్చి కూర్చుండిపోయింది. నేను తినే లోపుగానే ఆమెకు ముందుగానే తినిపిచ్చేసాను. ఆమె తినేసిన తర్వాతే నేను తింటున్నాననమాట. ఇది ఈరోజు మా బ్లాగ్ అండి. బాయ్.